తనను ఆశ్రయించిన భక్తులను ఒక నిమేషకాలమైన వీడక ఎల్లవేళలా దయతో చూచి రక్షించే శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 34వ భాగము. నిమిషః నేత్రములు మూసుకొనువాడు, యోగనిద్రచే నిమీలిత నేత్రుడైన వాడు, కనురెప్పపాటులో కాంతిని ప్రసాదించి శాంతిని నెలకొల్పగల నిమిషమూర్తి. అసలు నిమిషమనేది ఆయన సంకల్పము వలన ఏర్పడేది. ఖగోళ విశ్వముతో కూడిన ఈ సమస్త విశ్వమును, సమస్త దేవతాగణమును సృష్టించి సృష్టి పాలనా కార్యక్రమములో వివిధ కార్యములను సమర్థవంతముగా నియమించిన దేవదేవుడైన విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము నిమిషః అన్న నామముతో కీర్తించింది. అనిమిషః సదా మేలుకొని ఉన్నవాడు, నిత్య ప్రబుద్ధ స్వరూపుడు, మత్స్యరూపుడు, ఆత్మస్వరూపుడు. ఆయన కనులు తెరిస్తే సృష్టి, కనులు మూస్తే ప్రళయమైన వాడు. చలనము అనాది కాలములో ఆ ఆత్మవంతుని సంకల్పము చేత సృష్టిలో చలనము, స్పందన, నిమిషత్వము ఏర్పరిచినవాడు. తనను ఆశ్రయించి ఆరాధించే భక్తులను ఒక నిమేషకాలమైన విడక ఎల్లవేళలా దయతో చూచి రక్షించువాడు. పరంధాముడైన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అనిమిషః అన్న నామముచే కీర్తించింది. స్రగ్వి స్రజము అన్న పదమునకు పూలహారము అన్న అర్థము ఉన్నది. వైజయంతి మాల యొక్క ఒక అర్థం విజయం యొక్క దండ. వైజయంతి అనే పదం సంస్కృత మూలం వై నుండి వచ్చింది. దీని అర్థం ప్రత్యేకమైనది మరియు జయంతి అంటే విజయం. ఈ హారము జనన మరణాలపై విజయాన్ని సూచిస్తుంది. ఇది మంచి మరియు చెడుపై విజయాన్ని సూచిస్తుంది. అటువంటి భూత తన్మాత్ర రూపమైన వాడని వనమాలను లేదా పూలమాల అయిన వైజయంతి మాలను నిత్యము ధరించువాడు అయిన పరమాత్ముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము స్రగ్వి అన్న నామముచే కీర్తించింది. ఆ వైజయంతి మాల భగవంతుని యొక్క అత్యున్నత వ్యక్తిత్వమును సూచిస్తుంది. అతను తన శక్తి మరియు ఐశ్వర్యంతో ప్రతిదీ జయించాడు. సృష్టి నిర్వహణ మరియు వినాశనానికి ఆయనే మూలం. అతను అన్ని జీవులకు మరియు గ్రహాలకు యజమాని. ఆ మాలలోని పూసలు నిమిషములు, హోరలు, పగళ్ళు, రాత్రులు, రోజులు, వారములు, పక్షములు, నెలలు, సంవత్సరములు, యుగములు. అటువంటి అనంతకాల స్వరూపమైన హారమును గళమున ధరించి తన నిత్యత్వమును, శాశ్వతత్వమును తెలియపరచే భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము స్రగ్వి అన్న నామముతో కీర్తించింది. వాచస్పతి రుదారధీ వాక్కుకు విద్యకు పతి వాచస్పతి, సర్వార్థ విషయముగు బుద్ధి కలవాడు ఉదారధీ. ఈ రెండును ఏకనామముగుట చేసి వాచస్పతి రుదారధీ అను నామమున సుప్రసిద్ధుడు. వేదములకు పతి అయిన వాడు, పరమోత్కృష్టమైన దార అనగా భార్య అయిన లక్ష్మీదేవికి పతి అయిన వాడు, నిర్దోషమైన జ్ఞానము కలవాడు. తన అనంత వైభవమును అక్షర రూపములో, వాన్మయ రూపములో అసంఖ్యాక జీవకోటికి అందించేవాడు. తన వాగ్విలాసమును లోక కళ్యాణమునకు వినియోగించేవారు. సకలారాధ్యుడు అయిన పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వాచస్పతి రుదారధీ
అన్న నామముతో కీర్తించింది. అగ్రణీహి భక్తులకు దారి చూపువాడు, ముముక్షువులకు తపస్సులకు ఉత్తమ స్థానము అనగా తన స్థానమైన పరమపదమును అనుగ్రహించువాడు, ఇంద్రియములు అనే గ్రామమును, భూతగ్రామమును అనగా జీవులు వసించే గ్రామమును, ఈ సమస్త విశ్వము అనే గ్రామమును సక్రమముగా, సహేతుకంగా, సోద్దేశ్యముగా, సాభిప్రాయముగా తనతో పాటు ముందుకు తీసుకొని పోయే అగ్రణి అనగా ప్రథమ భాగమందు నిలుచువాడు అయిన శ్రీ మహావిష్ణువును శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అగ్రణీహి అనే నామముతో కీర్తించింది. గ్రామణీహి సకల భూతములకు అనగా భూతగ్రామమునకు నాయకుడు, ఎక్కడ నుండి వచ్చామో, ఏ దిక్కున వెళుతున్నామో, చివరికి ఎక్కడికి చేరుకోవాలో తెలియని బాటసారులకు ప్రశస్తమైన దారిని చూపించే ఊరి పెద్ద భగవంతుడు, సమస్త ప్రాణి సమూహమును స్థితికారుడై నడిపించు దేవదేవుడైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము గ్రామణీహి అన్న నామముతో కీర్తించింది. శ్రీమాన్ ఉత్కృష్టమైన కాంతితో అనగా సర్వోత్తమమైన కాంతితో ప్రకాశించువాడు, శ్రీ అనగా లక్ష్మీదేవి అన్న అర్థము ఉండుటచే నిత్యము శ్రీ లక్ష్మీదేవి సమన్వితుడై ఉండువాడు. లక్ష్మీదేవి సమన్వితుడైన అతడు శ్రీమంతుడు. బాటసారులకు కావలసిన దారిభత్యము ఆయన దగ్గర పుష్కలముగా ఉన్నది. ఆ దారిభత్యమును ఆయన బాటసారులకు తన గమ్యములో ఎటువంటి ఇబ్బంది లేకుండా పంచిపెట్టే కోశాధికారి కనుక ఆయన శ్రీమాన్ అన్న నామముతో స్తుతించబడినాడు. న్యాయ సత్య జ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు. తన మార్గమును వెతుక్కుంటూ వచ్చే బాటసారులకు ఎవరికి ఎలాంటి పాధేయం ఎంత పరిణామములో ఏ రూపములో అందించాలో గమనించి పంచిపెట్టే న్యాయమూర్తి విష్ణుమూర్తి. జీవులు ఆచరించిన కర్మలను అనుసరించి అనగా పుణ్యకర్మలను ఆచరించిన వారికి పుణ్యలోకములను, పాపకర్మములు ఆచరించిన వారికి పాపలోకములను వారి యోగ్యతానుసారము స్వర్గ నరక లోకములకు పొందించునట్టివాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము న్యాయ అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో